సో ఈ పేరుతోటి ఇప్పుడు జనాలలో బాగా హల్చల్ క్రియేట్ చేసుకున్నాడు. సో ఆ పర్సన్ మేము ముందుకు తీసుకొచ్చిన. సో నిజంగా ఆయన దొంగన లంగన అనేది మనం తెలుసుకుందాం. నిజంగా అంతమందిని మోసం చేసిండు అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఆయన ఎవరో కాదు, శివకృష్ణ వెల్తురు. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఎట్లున్నారు? బాగున్నా బ్రో. బాగున్నారా? బాగున్నా. సో లంగా దొంగ బట్టబాజ్, సో ఇవన్నీ మీరేనా? మీరు మీడియానా బ్రో? అవును. మీరు మీ దాంట్లో జెన్యున్గా ఏదున్నా కూడా జెన్యున్గా చెప్తారా? అవును. నాకు మీడియా అంటే ఒక మంచి రెస్పెక్ట్ ఉంది బ్రో. ఓకే. ఏదున్నా మీడియా తెలుసుకున్న తర్వాతనే బయటికి సమాధానం కరెక్ట్గా చెప్తుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు కూడా అది తెలుసుకోకుండా మీరు ఆ మాట ఎట్లా అన్నారు? మీరు ఏ మాట? ఇప్పుడు దొంగ లంగా బట్టే భాష. ఓకే. ఎట్లా అన్నారు మీరు? సో నేను అన్నానా? నేను ఇంట్రడక్షన్ ఏం చెప్పినా విన్నారా మీరు? చెప్పండి, మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి, మీరు ఎట్లా అన్నారు? మీరు నేను ఏమన్నా మీరు విన్నారా? మీరు ఎట్లా అన్నారు? బయట అనుకుంటున్నారు, నిజమా కాదా తెలుసుకుందాం అన్న. ఎవరు అన్నారు? ఎవరు? అది ఎవరు అన్నారు? సో బయట అన్నారు. ఎవరు బయట? నేను వచ్చేటప్పుడే ఒకళ్ళు అన్నారు. అది సేమ్. నేను మీడియా అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. ఆ మీడియాలో ఒక పర్సన్ అది నిజమెంత అబద్ధమెంత తెలుసుకోకుండా ఈ మాటలు ఇటువంటి ఒక నెగిటివ్ కంప్లీట్ ఒక ఎలిగేషన్స్ వేయడం వల్ల ఓకే ఇప్పుడు బయట జనాలు కూడా అది నిజం అనుకుంటున్నారు. సో మేం చెప్తున్నందుకు. ఎవరు? మేం చెప్తున్నాం. మీరు అంటే ఇప్పుడు చూసే జనాలు అయితే పిచ్చోళ్ళు కాదు. ఓకే. కాకపోతే మీడియా అనేది ఉన్నది ఉన్నట్టు చెప్తే బాగుంటుంది. అందులో నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్టు వల్గర్ పదాలు మాట్లాడుకుంటా వల్గర్గా మాట్లాడితే ఏమంటారు వాళ్ళు? ఓకే. సో లంగా దొంగ బట్టబాజు అన్నందుకు మీరు ఫీల్ అయ్యారు అని నేను అన్నానా? ఆ మాటలు నేను అన్నానా? ఎవరన్నారు అది? ఇప్పుడు జనాలు అంటున్నారు కదా, జనాలు అంటున్నారు. నేను ఒక్క కామెంట్ మీకు చూపిస్తా. ఈ దొంగగాడు, ఒక్క నిమిషం, ఈ దొంగగాడు 20,000 నా దగ్గర తీసుకున్నాడు. సో ఇన్స్టాగ్రామ్లో నాకు స్కానర్ పెట్టిండు. నేను 20,000 కొట్టిన తర్వాత నన్ను బ్లాగ్ చేసిండు అని చెప్పేసి ఒక ఆయన కామెంట్ పెట్టిండు. ఓకే. అవునా? ఓకే. సో ఈ కామెంట్ని ఏమంటారు మరి? ఆయన పోయి అడుగుతారా మీరు? ఇప్పుడు ఒక్క మాట ఏంటంటే చెప్తున్నా, ఇప్పుడు కంప్లీట్గా టార్గెట్ చేసి ఒక పర్సన్ని అందులో నిజము అబద్ధం ఇప్పుడు తెలుసుకోకుండా ఏ రకంగా మాట్లాడతారు? కాదు బ్రో, నేను ఇంట్రడక్షన్ ఏం చెప్పినా మీరు విన్నారా? ఇప్పుడు సేమ్ ఇట్లనే ఒక పర్సన్ అలా నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోలే. మాకు జరిగింది ఏంటంటే నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా ఒక పర్సన్ దొంగ 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 అని ఎట్లా అంటాడు? 50 లక్షలు మోసం చేసిండు, 50 లక్షలు మోసం చేసిండు, 20 మందిని